రామయ్య గారు, రామయ్య గారు, రాయుడు గారు బాకీ శుద్ధంగా తెల్లగెట్టమన్నారండి. ఇప్పుడు క్షణాల మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పిందుకు తీసుకుంటారా? ఏమో అతను నాకు తెలీదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టకపోతే ఊరంతా టమ్ముగా ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారంట. అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. అక్క ఏమా ఒకసారి పెరట్లో రాక. అలాగే అక్క, రాయుడు మనుషులు పొలం ఏల వేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా. బావగారు బాధపడుతుంది. మనకు బాధ్యత లేదా రాధా? అక్క రాధా, ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని వడ్డైనా కట్టేమనన్నా. రాధా, ఆపదలో ఉన్నప్పుడు ఆడుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఈ ఇంటి చిన్న కోడలివి. నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా, కుమిలిపోతారు. బావగారి మాట్లాడుతూ ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్నట్టు ఆయనకు తెలియదక్క. మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడబుట్టిన దానికి కాకపోయినా తోడి కోడలివై ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపలు పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు. కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క, నా మీద గౌరవం ఉంటుంది. మరేం మాట్లాడుకో, తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాను. నా వాటా పొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం. అబ్బబ్బబ్బా, ఏమయ్యా పానకాలు? ఆయన రాసిస్తే మధ్య నియ్యేడి పెట్టయ్యా. ఊరుకోమంటావు? ఊరుకా. రాయుడు గారు, రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమ చేసుకోండి. మీరు కాదనకండి, మూడండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరం ఉంటుంది. అదే మాట. అలా కానివ్వండి. రాదా, నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటే అవతల ఆత్మడికి నీరు పెట్టొచ్చాను, మునిపోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండగకైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోనీ మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంతా తగిలేసి పెళ్లి చేశాడుగా, అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుంటే నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి? నోరు మూసుకుని తలిపేసుకో. ఏమండి, చిన్నీని పండగకి తీసుకొచ్చే తాహతు ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టల వాడొస్తే కొన్నాను. డబ్బెక్కడిది? చెవి కమ్మలు కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్న మంది చూసి చాలా రోజులైంది. వస్తున్నా అండి. వచ్చారా? చిన్ని ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏమండి, చిన్ని నన్ను అడిగిందా? ఆ అత్త కొడలు బాగుంటారా? పాపం
పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా ఏమిటి జానకి, అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది. ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నావు. అదేమిటండి, చెల్లి మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు. అలా కావాలనేగా మనం కోరిచేసాం. దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి? మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదండి? ఎందుకు తీసుకుంటుంది? నేను ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలినే కట్టుకోమనండి నా మొహాన్ని విసిరి పారేసింది. ఎదుగు చిన్ని అంతగా మారిపోయిందండి. ఇదెక్కడే? ఏమో ఏమండి? అన్నయ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది అన్నయ్య. అత్తగారి కంటపడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను. కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించనయ్యా. నీ ముద్దుల చెల్లెలు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దానివయ్యావమ్మా. నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? ఎంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నాను. మీరే మధ్య అనవసరంగా తొందరపడుతున్నారు. చూడండి, చిన్ని మనసు మనకు తెలియదా? చిన్ని మనకు కన్న పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. అవును జానకి, అవును.